వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేఈ మెయిన్స్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు వచ్చిన పర్సెంటేజ్ ర్యాంక్కి సీట్ ఎలా ఇస్తారు, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జీఎఫ్టీస్లలో మీరు ఎలా జాయిన్ అవ్వాలి, మీకు తెలియని విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. అసలు జోసా అంటే ఏంటి, సీసాబ్ అంటే ఏంటి కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు 1 by 1 క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో, ఎంత కష్టపడి చదివి ఉంటారో, కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలుసుకోవడం అంతకంటే చాలా ముఖ్యం. మీకు వచ్చిన ర్యాంక్ ఏదైనా సరే సరైన ప్లానింగ్ ఉంటేనే మీకు బెస్ట్ కాలేజీలో సీటు సాధించుకోవడం పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీకు సెషన్ 1 పర్సెంటేజ్ వస్తుంది, సెషన్ 2 కంప్లీట్ అయిన తర్వాత మీకు ర్యాంక్ ఇస్తారు. ఈ ర్యాంక్తో అప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా అంటే నో, దానికి ఇంకా టైం ఉంటుంది. ఏప్రిల్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే వచ్చిన ర్యాంక్స్కి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అనేది జరగదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయిన టాప్ 2.5 lakh స్టూడెంట్స్ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. వాళ్ళకి అడ్వాన్స్లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఐఐటీస్కి సీట్స్ ఇవ్వాలి. అందుకోసం మనకు అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చి ఐఐటీస్కి వెళ్ళాలన్న స్టూడెంట్స్కి అయినా సరే, జేఈ మెయిన్స్లో మీకు వచ్చిన ర్యాంక్కి మనకు 3 types ఆఫ్ కాలేజెస్, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీస్కి సంబంధించిన సీట్స్ ఫిల్ చేస్తారు. ఐఐటీస్ అయినా, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీస్ అయినా సరే అన్నింటికి కంబైన్డ్గా సింగిల్ విండో సిస్టమ్ ద్వారానే మనకు ప్రాసెస్ చేయడం జరుగుతుంది సీట్ అలాట్మెంట్ అనేది. దాన్నే జోసా అని అంటాం. ఫస్ట్ థింగ్, సో మీకు ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నారు, జేఈ మెయిన్స్లో మీకు ఒక 5000 ర్యాంక్ వచ్చింది, మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాశారు, అడ్వాన్స్లో మీ ర్యాంకు ఒక 400 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్గా. మీకు ఇప్పుడు ఐఐటీస్కి ఛాన్స్ ఉంటుంది, అలాగే మెయిన్స్లో మీకు వచ్చిన ర్యాంక్కి 500,000 కాబట్టి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు స్టూడెంట్ నాకు వచ్చిన ర్యాంక్కి నేను ఓన్లీ ఐఐటీ కాలేజ్తో జాయిన్ అవుతాను, ఐఐటీస్కి సంబంధించిన ప్రాసెసే చేసుకుంటానంటే చేసుకోవచ్చు. లేదు కంబైన్డ్గా ఐఐటీస్తో పాటు నేను ఎన్ఐటీస్ కూడా నా ప్రాసెస్ చేసుకుంటానంటే చేయొచ్చు. సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఇదే స్టూడెంట్ 5000 ర్యాంక్ వచ్చింది, మళ్ళీ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాశారు, అందులో చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, 6000 వరకు ర్యాంక్ వచ్చింది, సీట్ పాసిబుల్ లేదు. అప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేస్తారు, ఓన్లీ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకొని ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీ సంబంధించిన ప్రాసెస్ చేసుకుంటారు. సో ఇలా ఉంటుంది మన ప్రాసెస్. మరి అసలు ఈ జోసా స్టార్ట్ ఎప్పుడు అవుతుంది అంటే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక అపోహ చాలామంది క్రియేట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని. మీకు కరెక్ట్గా చెప్పాలంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చినా, ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినా జోసా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కానివారు అంటూ ఎవరు ఉండరు. ఇందులో మీకు క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అనేది ఓన్లీ మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అన్న క్రైటీరియా కోసం మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 90% ఇచ్చారనుకుందాం, 90% కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు, 90% కంటే తక్కువ ఉన్న వాళ్ళు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయరు. కానీ వీళ్ళు అందరూ, మీరు 50% ఉందా, 40% ఉందా, ఎంతైనా ఉండండి, మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అక్కడ మీరు కరెక్ట్గా ప్రాసెస్ చేసుకొని మీకు సీట్ వస్తుందా లేదా అనేది మాత్రం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని కౌన్సిలింగ్కి మేము ఎలిజిబుల్ కామేమో అని అపోహ మాత్రం పెట్టుకోవద్దు. ఇక్కడ చాలామంది దీన్ని జోసాలో పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా అన్నట్టు కూడా చూపించే వాళ్ళు ఉన్నారు. సో అలాంటివన్నీ అనవసరంగా విని మీరు మీకు రావాల్సిన సీట్ని ఎంత పర్సెంటేజ్ వచ్చినా దానికి తగ్గట్టుగా సీట్ వచ్చేలాగా చేసుకోండి తప్ప వదిలేసుకోవద్దు. సార్ మరి అసలు జోసా అంటున్నారు, కానీ జోసా అంటే ఏంటి అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. మనకు ఇప్పుడు ఎన్టీఏ ఉంది, ఎన్టీఏ ఏం చేస్తుంది, జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది కదా. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు ర్యాంక్స్ వస్తాయి. ఐఐటి కాలేజెస్ ఏమో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది, ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ వచ్చిన ర్యాంక్స్తోని ఇక్కడ మెయిన్స్కి సంబంధించిన వాళ్ళ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. ఐఐటికి ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ అక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సిన ప్రాసెస్ మనకు ఈ జోసా, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, ఇంకా కంప్లీట్గా ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చూసుకుంటుంది. ఇందులోనే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీస్ అన్నింటికి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో మనకు అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు జోసాకి సంబంధించి టోటల్గా 6 రౌండ్స్ ఉంటాయి. 2025లో మనకు 6 రౌండ్స్లో కండక్ట్ చేశారు. ఇది ప్రాసెస్ ఇంకా చాలా డెప్త్గా ఉంటుంది. మీకు ఓవర్వ్యూ అనేది నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మెయిన్స్ ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేశారో అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఒక రౌండ్కి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడల్లా ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్. ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి 1 time ఆపర్చునిటీ అంటే ఒక్కసారి ఉంటుంది. మనకు
6 రౌండ్స్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేసినప్పటికీ చాయిస్ ఫిల్లింగ్ ఫస్ట్ రౌండ్ కంటే ముందే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్లో సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఉంటే ఫస్ట్ ఫేజ్కు మీరు ఆప్షన్స్ ఇస్తే ఫస్ట్ ఫేజ్ తర్వాత సీట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ సెకండ్ ఫేజ్కి న్యూగా ఆప్షన్స్ ఇవ్వచ్చు, అలాగే థర్డ్ ఫేజ్కి మళ్ళీ న్యూగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ జోసాకు సంబంధించినంత వరకు ఇది ఎందుకు ఇంత క్రూషియల్ అంటే 6 రౌండ్స్ కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ రౌండ్ 1 కంటే ముందే మీ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసి మళ్ళీ రౌండ్ 1 సీట్ వచ్చిన తర్వాత సార్ నేను రౌండ్ 2లో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా, కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చా, కొన్ని కాలేజెస్ డిలీట్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్ థింగ్. మీరు ఏం చేసినా ఎలా చేసినా దాన్ని మార్చడానికి ఉండదు. 6 రౌండ్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే చాయిస్ ఫిల్లింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇక్కడ మీరు ఆప్షన్స్ చేంజ్ చేయలేరు, కొత్త కాలేజెస్ యాడ్ చేయలేరు, ఆర్డర్ మార్చలేరు. అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంకా మీకు ర్యాంకుకు రావాల్సిన సీటు వదిలేసుకోవాల్సిందే, ఒక్క చిన్న మిస్టేక్ అయినా సరే. కానీ ఇలా తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు మిస్టేక్ చేశారని రియలైజ్ అవ్వడానికైనా ఒక ఛాన్స్ ఉండాలి. కాబట్టి ఓన్లీ ఫస్ట్ రౌండ్ కంటే ముందే చాయిస్ ఫిల్లింగ్ లాక్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు మనకు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మార్క్ అలొకేషన్ 1 అని రిలీజ్ చేస్తారు. అంటే డమ్మీ రిజల్ట్, సీట్ అలాట్మెంట్ కన్ఫర్మ్ కాదు, ఇది ఒక డమ్మీ రిజల్ట్ లాగా. మీరు ఇన్ని ఒక 100 చాయిస్ ఫిల్లింగ్ చేశారు, 100 ఆప్షన్స్ ఇచ్చారు, ఈ 100లో ఒక కాలేజ్ మీరు రావడానికి ఛాన్స్ ఉంది అని ఒక 56 నెంబర్ దగ్గర ఉన్న కాలేజ్ వచ్చింది మీకు అని, లేదు రాలేదు అంటే అసలు మీకు ఏ కాలేజ్ రాలేదని మార్క్ సీట్ అలొకేషన్ అనేది చూపిస్తారు. అది చూపించిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ఉన్న మీరు ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో వీటిలో యాడ్ చేసుకోవడమా, డిలీట్ చేసుకోవడమా, ఈ ఆర్డరు చేంజ్ చేసుకోవడమా అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడే ఒకేసారికి మీకు అర్థమై కాదు అవుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక ఆప్షన్ కూడా, ఇంకో ఛాన్స్ కూడా ఇస్తారు, మార్క్ సీట్ అలొకేషన్ 2 అనేది. ఇక్కడ కూడా ఒక డమ్మీ రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ డమ్మీ రిజల్ట్ బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన సీటే మీకు కన్ఫర్మ్గా వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. దీంట్లో చాలా ప్రొసీజర్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో, అది అప్పుడు కౌన్సిలింగ్ టైంలో చెప్తాను. జస్ట్ బేసిక్గా ఓవర్వ్యూ అయితే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మీకు ఏం చెప్తారంటే మార్క్ సీట్ అలొకేషన్ వచ్చింది కదా, ఈ సీట్ మీకు వస్తుంది, లేదంటే 2లో వస్తుంది అన్నట్టు చాలా చెప్తారు. కానీ అసలు ప్రాసెస్ అది కాదు. మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడం అనేది మార్క్ సీట్ బేస్ చేసుకొని చేయడం కాదు. ముందుగానే మీకు ఏ సీట్ వస్తే ఏ సీటు వదిలేసుకోవాలి, ఏ సీటు రిజర్వ్ చేసుకోవాలి, ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి అనేది ముందే తెలుసుకోవాలి. అసలు ఈ మార్క్ సీట్ కంటే ముందే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అది మన మెంటర్షిప్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇప్పుడు మార్క్ సీట్ 2 తర్వాత కూడా ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడితో ఇంకా చాయిసెస్ క్లోజ్ అయిపోతాయి, ఇంకా ఎవరు ఏమి చేయడానికి ఉండదు. ఇక్కడ కరెక్ట్గా అందుకే గుర్తుపెట్టుకోండి, మార్క్ అలాట్మెంట్లో సీట్ వస్తే ఫైనల్గా అదే సీట్ వస్తుందని గ్యారంటీ లేవద్దు, వస్తుంది రాకపోవచ్చు అనేది కూడా ఉంటుంది. దానికి బ్యాక్ ఎండ్లో మీరు ప్లే చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. సో 2026 మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ అండ్ కెరీర్ గైడెన్స్ ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జోసా, సీసాప్తో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఫస్ట్ డే కాలేజ్ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇన్ డీటెయిల్గా 2025 స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క రివ్యూ కావాలంటే నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్రతి స్టూడెంట్ పేరెంట్ యొక్క రివ్యూ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఆ వీడియోలో నేను క్లియర్గా వాళ్ళ యొక్క వాట్సాప్ చాట్స్ కూడా నేను చూపించాను. మీకు మీ ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజ్ ప్రిడిక్ట్ చేసే పీడిఎఫ్ మీకు చేతిలో ఉంటుంది. మీకు బ్రాంచ్ అలాగే కాలేజ్ ఎలా చూజ్ చేసుకోవాలన్న క్రైటీరియాస్ చాలా ఉంటాయి. ఆ డిసిషన్ మేకింగ్ మీకు ఉంటుంది. మీకు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఉండే ఇక్కడ ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది, లాజిక్స్ అని చెప్పాను కదా, ఆ లాజిక్స్ టెక్నిక్స్ అన్ని ప్రియారిటీ ఎలా సెట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్ తర్వాత డిసిషన్ మేకింగ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అనేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సీట్ కన్ఫర్మేషన్ సపోర్టు, ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీకు మెసేజ్ ఆర్ కాల్ రూపంలో కంప్లీట్గా మీకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 3 టైప్స్గా మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ జోసా సీసాప్ కావాలంటే 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలంటే 6000 రూపీస్. టోటల్గా సార్ మాకు ప్రాసెస్ చేయడం రాదు, మేము చేయలేము అనుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ గైడెన్స్తో పాటు ప్రాసెస్ కూడా నేనే కంప్లీట్ చేస్తాను, దానికి 10,000 రూపీస్. మీరు ఇక్కడ 6309410931 ఉంది కదా, దీనికి పేమెంట్ చేసిన తర్వాత జీపేఆర్, ఫోన్పే ఆర్ పేటిఎం, మీకు ఒకవేళ పేమెంట్ ప్రాబ్లం ఉంటే నాకు వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను వేరే నెంబర్ అయినా ఇస్తాను, పేమెంట్ చేయండి. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఈ నెంబర్కి దయచేసి నార్మల్ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మాత్రం కాల్స్ ఆర్ మెసేజ్ చేయొద్దు. చాలా నెంబర్స్ మనకు వస్తూ ఉంటాయి. మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే మన 100% టైం స్పెండ్ చేయాలి. కాబట్టి మీరు వాళ్ళ మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నెంబర్ సేవ్ చేయడం జరుగుతుంది. సేవ్ చేసిన నెంబర్కి మాత్రమే రిప్లై ఆర్ కాల్ చేయడం జరుగుతుంది. ట్రై టు అండర్స్టాండ్. ఛానల్లో 2,50,000 వరకు ఉన్నారు. అందులో చాలామంది రోజు ఏదో ఒక డౌట్ చిన్న వాటికి కూడా చేస్తుంటారు. అవన్నీ చెప్పడానికి కుదరదు, మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అసలు విషయం తెలియాలి ఏంటి, జోసాలో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. మనకు
మీరు స్కోర్ కార్డ్ ఇప్పుడు సెషన్ 1 చూశారు కాబట్టి సెషన్ 2 తర్వాత మీకు ర్యాంక్స్ వస్తాయి. ర్యాంక్స్ వచ్చిన దాంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి సిఆర్ఎల్ ర్యాంక్ అని ఉంటుంది. మీ కేటగిరీ బేస్ చేసుకొని ఓబీసీ అయితే ఓబీసీ ర్యాంకు, ఎస్సీ ఎస్టీ ర్యాంకు, మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ర్యాంకు, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ ర్యాంక్స్ కూడా వస్తాయి. సో జోసా సీట్ అలాట్మెంట్లో మీకు మీ కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉంటుంది. నోట్ ఇట్, మీ కేటగిరీ ర్యాంక్ ఎందుకు అంటున్నాను అనేది మీకు సీసాబ్ గురించి చెప్తున్న టైంలో డిఫరెన్స్ అర్థమవుతుంది. జోసాకి సీసాబ్కి మెయిన్ డిఫరెన్స్ ఇదే. జోసా కౌన్సిలింగ్లో మీకు మీ కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ సీటు వచ్చిన వెంటనే ఆ వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసేసుకుందాం, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి, ఆ ప్రాసెస్ కాకుండా మీకు 3 ముఖ్యమైన ఆప్షన్స్ ఉంటాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఫ్రీజ్, ఫ్లో టు స్లైడ్. దీని గురించి స్పెసిఫిక్గా చాలా టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను కరెక్ట్గా మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకోవడం. ఫ్లోట్ అంటే మీకు వచ్చిన సీటు అదే సీటు మీకు ఉండాలి, కానీ మీకు పైన ఇచ్చిన ఆప్షన్స్లో ఇంకా వేరే ఆప్షన్స్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా చూసుకొని, వస్తే దానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా లేదా చూసుకొని ఫ్లోట్ అనేది ఇవ్వాలి. ఇక్కడే డిసిషన్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఆప్షన్స్లే మీ సీట్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. స్లైడ్ కూడా, ఇది కూడా మీకు ఒక కాలేజీలో సీట్ వస్తే అదే కాలేజీలో ఇంకో బ్రాంచ్కి చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు స్లైడ్ అయిన ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. క్లియర్గా దీనికి ఒక డీటెయిల్ వీడియోని ఒక 40 minutes పడుతుంది చెప్పాలి అంటే. అది నేను ఇన్ డీటెయిల్గా మన మెంటర్షిప్లో ఉన్నప్పుడు నేను చెప్తాను. అండ్ ఛానల్లో కూడా ప్రీవ్యూ లాగా నేను ఇస్తాను, అది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఈ 6 rounds మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ సీసాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సీసాబ్ కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే, జోసాలో నేను ఏం చెప్పాను, ఐఐటీస్కి, ఎన్ఐటీ, ట్రిపుల్ జిఎఫ్టీస్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఐఐటీకి సంబంధించి ఓన్లీ జోసా కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది. ఐఐటీస్కి 6 round తర్వాత ఇంకా కౌన్సిలింగ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏమీ ఉండదు ప్రాసెస్. కాలేజీకి వెళ్ళి అడ్మిట్ అవ్వడం ఉంటుంది. దానిలో చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆన్లైన్లో సర్టిఫికేట్స్ కంప్లీట్ చేయడం, ఫీ పేమెంట్ చేయడం, మీకు ఒక ప్రొఫైల్ ఫిల్ చేయడం, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం, మళ్ళీ బయోమెట్రిక్ చేయడం ప్రాసెస్ ఉంటుంది. అదంతా ఐఐటీ స్టూడెంట్స్ ఇంకా జోసా కంప్లీట్ అవ్వగానే వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి అప్పుడే కాలేజ్ స్టార్ట్ అవ్వదు, మళ్ళీ సీసాబ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సీసాబ్లో మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేయడం, చాయిస్ ఫిల్లింగ్ చేయడం, మార్క్షీట్ 1, మార్క్షీట్ 2 మళ్ళీ వస్తుంది. మళ్ళీ రౌండ్ వైజ్గా కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక్కడ జోసాలో 6 round కంప్లీట్ అయిన తర్వాత సీట్ రాని వాళ్ళైనా, జోసాలో సీట్ వచ్చి నచ్చని స్టూడెంట్స్ అయినా, మాకు మంచి సీట్స్ వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్లో వచ్చాయి, లేదు అంటే ఇప్పుడు సపోజ్ ఐఐటీకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఐఐటీ సీట్ అయినా వదిలేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీస్లో మంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చిందని వెళ్ళేవాళ్ళు, మాకు లోకల్లోనే సీట్ కావాలని వదిలేసే వాళ్ళు ఇలా ఉంటాయి. ఇలా అన్ని రకాలుగా సీట్స్ ఏవైతే వేకెంట్ ఉంటాయో అవన్నీ మళ్ళీ సీసాబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. కానీ ఐఐటీస్కి కాదు, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీస్కి మాత్రమే. మరి సీసాబ్ ఎన్ని రౌండ్స్ ఉంటుందంటే 2025లో మనకు 3 rounds కండక్ట్ చేశారు. 2024లో అయితే ఓన్లీ 2 rounds కండక్ట్ చేశారు. ఈ ఇయర్ ఏమైనా చేంజ్ అవుతే 2026లో ఆ రౌండ్స్ ఎన్ని ఉంటాయి అనేది మీకు మళ్ళీ నేను ఇన్ఫామ్ చేస్తాను. సో ఇక్కడ సీసాబ్ సంబంధించి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇదే సీసాబ్ జోసాకి ఉన్న డిఫరెన్స్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వరి అవుతారు, అసలు ఈ విషయం తెలియక ర్యాంక్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. మెయిన్గా ఏంటంటే, మనకి జోసాలో నేనేం చెప్పాను, కేటగిరీ బేస్ చేసుకొని కేటగిరీ ర్యాంక్తో మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుందని చెప్పాను కదా. సీసాబ్కి వచ్చేసరికి మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఏదైనా సరే అందరికీ ర్యాంక్ కార్డులో సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుందని చెప్పాను కదా. ఆ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒక ఓబీసీ స్టూడెంట్ అనుకుందాం, మీకు మీ ర్యాంక్ కార్డులో సిఆర్ఎల్ ర్యాంక్ అంటే జనరల్ ర్యాంకు ప్లస్ మీకు మీ ఓబీసీ ర్యాంక్ కూడా ఉంటుంది. మీ సిఆర్ఎల్ ర్యాంకు 60,000 వచ్చింది అనుకుందాం, ఓబీసీ కేటగిరీ ర్యాంకు 20,000 వచ్చింది అనుకుందాం. మీరు జోసాలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ 20,000 ర్యాంక్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అదే మళ్ళీ మీరు సీసాబ్కి వచ్చేసరికి మీకు ర్యాంక్ కార్డులో ఉన్న సిఆర్ఎల్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే సీసాబ్లో కొంతమంది స్టూడెంట్స్కి మిరాకిల్స్ జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ సీట్స్ వస్తాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాకుండా సీట్స్ రావు అనుకున్న వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు అలా ఉంటారు చాలామంది. సో అలాంటి డిసిషన్ ఉంటుంది. కాబట్టి సీసాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరైతే ఓపికగా, స్టేబుల్గా, కరెక్ట్గా ప్రాసెస్ చేసుకుంటారో మంచి కాలేజీలో సీట్స్ తెచ్చుకుంటారు. సీసాబ్ గేమ్ చేంజర్ ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా చూడండి. సీసాబ్లో సీట్ రాని వాళ్ళకు జోసాలో సీట్ రాని వాళ్ళకు సీసాబ్లో మంచి అవకాశం ఉంటుంది.
ఇక్కడ నేను చెప్పినట్టుగా ఏవైతే సీట్స్ అన్నీ వేకెంట్ అవుతాయో, ఏవైతే సీట్స్ వదిలేస్తారో, ఏవైతే ఫిల్ అవ్వో అన్నీ తీసుకొచ్చి సీసాబ్లో ఫిల్ చేస్తారు. సార్ మరి మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది వస్తుందంటే వస్తాయి. అది మీకు ర్యాంక్ని బట్టి ఎన్ఐటీసా, ట్రిపుల్ ఐటీసా, జిఎఫ్టీసా అని డిసైడ్ అవుతాయి. అంతేకాని అందరికంటే లాస్ట్ ర్యాంక్ వచ్చిన నాకు టాప్ ఎన్ఐటీస్ వస్తుందంటే అలా ఉండదు. మన ర్యాంక్కి తగ్గట్టుగా ఒక మంచి కాలేజ్ జోసాలో రాని సీసాబ్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఓపికగా మీరు ప్రాసెస్ చేసుకోగలిగితే అంత బెస్ట్ మీకు మీ ర్యాంక్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా మీకు క్లారిటీగా ఏంటి జోసాకు సీసాబ్కు డిఫరెన్స్ అంటే కాలేజెస్ మీకు జోసాలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీస్ అన్ని కాలేజెస్కి సంబంధించి కంబైన్డ్గా ఫిల్ చేస్తారు. సీసాబ్కి వచ్చేసరికి ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీస్ మాత్రమే ఫిల్ చేస్తారు, ఐఐటీస్ ఉండవు. మనకు జోసాలో 6 రౌండ్స్ ఉంటాయి, సీసాబ్లో 3 రౌండ్స్ ఉంటాయి. ర్యాంక్ క్రైటీరియా కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక్కడ అందరికీ ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రం ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ రౌండ్ 1 మంత్కే ముందే ఉంటుంది. మళ్ళీ సీసాబ్లో ఫ్రెష్గా చాయిస్ ఫిల్లింగ్ చేసి మళ్ళీ రౌండ్ 1 కంటే ముందే చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థం అవ్వాలి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో తెలియాలి, మీ ర్యాంక్కి ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ ఎందుకు చూజ్ చేసుకోవాలనేది మీ కెరీర్ బేస్ చేసుకొని, ఫ్యూచర్ బేస్ చేసుకొని, నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ బేస్ చేసుకొని చాలా క్రైటీరియాస్ ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని ప్రియారిటీ లిస్ట్ మీరు రెడీ చేసుకోగలగాలి. అవన్నీ చేసినప్పుడే మీకు క్లారిటీగా మీ ప్రాసెస్ అంతా మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది. మాకు ఈ ప్రాసెస్ అంతా మరీ టఫ్గా ఉంది, మాకు మీకు హెల్ప్ కావాలన్న స్టూడెంట్స్, మా గైడెన్స్ కావాలన్న వాళ్ళు మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా. లేదు మాకు ప్రాసెస్ తెలుసు మేము చేసుకుంటామంటే నో ప్రాబ్లం. మీకు మినిమంగా కొన్ని ఏవైనా డౌట్స్ వస్తున్నాయి అన్నప్పుడు వీడియోస్ రూపంలో అయితే వస్తాయి, వాటిని చూసైనా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్.